నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి ఆంధ్ర రాష్ట్రంలో ఒకటే రగడ. అటు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయా పార్టీ మైలేజ్ కోసం అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడితే దాన్ని కాస్త తీసుకొచ్చి ఇక్కడ తల లేకుండా తోక లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏదో మన రాష్ట్రానికి అన్యాయం చేశారని చెప్పి, ఇక్కడ నీళ్లు రానికుండా చేశారని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నారనమాట. ఇది వాస్తవం. వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఏదో పక్కనోడి పైన అభాండాలు వేసేద్దాము, పక్కనోడు ఏదో తప్పు చేస్తా ఉన్నట్టు అభూత కల్పన చేద్దామని చెప్పి పక్కనోళ్ళపై నెట్టేసేటువంటి ప్రయత్నం చేయడము, కానీ చివరికి వాళ్ళే దొరికిపోవడం జరుగుతూనే ఉన్నది. అసలు ఆ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాంట్రాక్టర్ని వాళ్ళని పిలిచి దాన్ని ఏదో బిల్లులు చేసుకోవడం అంటూ జరిగింది. కనీసం తట్టడం మట్టి ఎత్తిన పాపం లేదు, ఒక ఇటుకు పెట్టినటువంటి పాపం లేదు. కానీ బిల్లులేమో అయిపోయినాయి, ఈ లోపల దానికి సంబంధించినటువంటి కోట్లేమో డబ్బులు దండుకున్నారు. అది గత గవర్నమెంట్లో జరిగినటువంటి వ్యవహారం. సరే, దానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి ఇంటర్లింక్గా ఒక వ్యాఖ్య చేశారు. అలాంటి స్టేట్మెంట్ ఎవరైనా సరే చేయాలంటే భారతదేశంలో అతి కొద్ది ముఖ్యమంత్రులకి ఆ గట్స్ ఉంటాయి. వాళ్ళల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రథమంగా ఉంటారని చెప్పి నేను స్పష్టంగా చెప్తా. ఎస్, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి. తెలంగాణ ప్రాజెక్టులకు నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట. ఆయన గతంలో చాలాసార్లు అనేక మార్లు చెప్పినారు, మన ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేద్దామని చెప్పి. ఏమనుకున్నారు, అటు పోలవరం ఏమో డెవలప్ అయిపోతుంది, ఆయన ఆల్రెడీ డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. 2027 మధ్య భాగంలోకి లేదా 2027 ఆఖరి భాగంలోకల్లా పోలవరం కంప్లీట్ చేసేస్తాము. తద్వారా ఏదైతే సముద్రంలో కలుస్తాయో నీటిని వాటిని నిల్వ చేసి తద్వారా మన ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా అటు సాగునీరు కావచ్చు ఇటు తాగునీరు కావచ్చు ఉపయోగపడేదానికి ఆయన చేద్దామని చెప్పి ఎప్పటి నుంచో సంకల్పించుకున్నారు. ఆ దిశగా ముందుకు వెళ్తున్నారనమాట. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో పనిచేసినటువంటి ఇద్దరు ముఖ్యులు అనమాట. ఎవరు, ఒక పక్క అనిల్ కుమార్ యాదవ్, మరో పక్క అంబటి రాంబాబు. అనిల్ కుమార్ యాదవ్కి అంతో ఇంతో సబ్జెక్టు ఉండొచ్చేమో కానీ ఆయన కూడా తల లేకుండా తోక లేకుండా ఒకవేళ చదువుకోండొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ మేరకు నమ్మకం ఉండొచ్చు. ఒకవేళ అనిల్ కుమార్ యాదవే పెద్ద మంచోడు అనుకుందాము, ఒకవేళ ఆయన మంచితనం ఏ దిశగా కుంటుపడిందంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకంతో ఏమో ఆయన గతంలో వచ్చే సంవత్సరం కల్లా ఫిబ్రవరి కల్లా కంప్లీట్ అయిపోతుంది పోలవరం అని చెప్పి ఆయన నొక్కి ఒక్కానిచ్చాడు. మళ్ళీ ఒక్కానొక దశలో అసెంబ్లీ సాక్షిగా 1% 0.5% అని చెప్పి ఆయన వెటకారం చేయడము, అప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలను ఎదవ చేస్తానమాట. సరేలే, ఈ అవమానాలు పడు చేతకరించడాలు ఇవన్నీ సహజమేలే, రాష్ట్రం అన్నా బాగుపడితే చాలు, పోలవరం కంప్లీట్ అయిపోతే చాలు అని చెప్పి ఆ రోజు కూటమి పార్టీ నేతలు ఎట్లా చేస్తారయ్యా, దానికి ఎంత ఫండ్ అలౌట్ చేశారు, ఎప్పటికైపోతుంది అంటే ఇందాక అన్నట్టే 1% 0.5% అన్నాడు. మరొక దశలో ఈయన అంబటి రాంబాబు కూడా ఎస్ మేము కంప్లీట్ చేసేస్తా ఉన్నారు. ఆ దశలో ఆయన చెప్పినటువంటి మాటలు ఈ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ అంబటి రాంబాబుకి ఆ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడని మర్చిపోయి టీఎంసీకి క్యూసెక్కులకు కూడా తేడా తెలియకుండా మాట్లాడినటువంటి దాఖలాలు మనం గతంలో చూసాం. ఇలాంటి సబ్జెక్ట్ లేనటువంటి వాళ్ళు కూడా నిన్న మొన్న కూడా మాట్లాడుతూ వస్తున్నారు ఏది రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకి సంబంధించి. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తానే ఉన్నాడు ఎప్పటి నుంచో కూడా, మొత్తం మన తెలుగు వాళ్ళ ప్రయోజనాలకి ఎంతవరకు అవసరమైతే అంతవరకు ఎటువంటి త్యాగానికైనా సిద్ధము, ఆ దిశగా ఎంత పోరాటానికైనా సిద్ధం అని చెప్పి ఆయన చెప్తానే ఉన్నాడు. ఒకవేళ నేను ఈ మాట అన్నా లేదా తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా కూడా దీని వరకు అది కట్ చేసుకోనో లేదో మాట్లాడేసి ఈయన తెలంగాణకు సపోర్టు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆడ రాసుకుంటారేమో. అట్టే జరుగుతుంది. అక్కడేమో కేసీఆర్ వచ్చి పచ్చి విద్రోహి తెలంగాణకి నారా చంద్రబాబు నాయుడు గారని ఆయన ఒక పక్క అంటున్నాడు. అది కాదు మ్యాటరు. గతంలో ఏదైతే కర్ణాటక బార్డర్ కావచ్చు, మహారాష్ట్ర బార్డర్ కావచ్చు, అక్కడ మనకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఆల్మట్టి కావచ్చు, లేకుండా ఉంటే అదేవిధంగా జోరాల, ఇటువంటి బాబ్రీ ప్రాజెక్టు, ఇటువంటి వాటికి అక్కడ అధికాధికంగా ఎక్కువ హైట్ లేపేస్తున్నారని చెప్పి మనకు దిగు ఉండేటువంటి వాళ్ళకు నీళ్లు రావని చెప్పి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాణం తాకట్టు పెట్టి మళ్ళీ 18 రోజుల పైచిలకు అక్కడ ధర్నా చేయడము, దీక్షకు పాల్గొనడం జరిగింది. అప్పట్లో ఆయన ప్రతిపక్షంలో ఉన్నందున ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్గా చేశారు. అది ఆయన చేసినటువంటి త్యాగం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంది, మనకటు కృష్ణానది కావచ్చు, ఇటు గోదావరి నది కావచ్చు, ఆడ పైనటువంటి తెలంగాణ దిశగా బయటికి వచ్చి మన రాష్ట్రం గుండా అక్కడ పోయి సముద్రంలో కలుస్తున్నాయి. అయితే అయ్యా 3,000 పైచిలకు క్యూసెక్కులు నీళ్లు సంవత్సరానికి అక్కడ కలిసిపోతున్నాయి కదా, అయితే మీరు అడ్డు పెట్టుకోండి,
లేదా మీరు అడ్డు పెట్టుకున్నా కూడా ఎంతో మిగులు జనాలు, ఎవరికైనా అంత కెపాసిటీ ఉంటుందా? 3000 క్యూసెక్కులు నీళ్లు నిల్వ చేసేంత కెపాసిటీ ఉండనే ఉండదు. జనరల్గా ఒక మండల స్థాయిలోనో ఒక తాలూకా స్థాయిలోనో 4 క్యూసెక్కులు ఉంటే బాగుండు అంటే, దాదాపు ఒక జిల్లా స్థాయికి కూడా 4 క్యూసెక్కులు చాలు అనుకునేటువంటి పరిణామాలు, పరిస్థితులు మనం ఈ కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. 4 క్యూసెక్కులు వెల అంత, అట్టాడిది 3000 క్యూసెక్కులు పైన ఆడ నిలిచిపోతా ఉంటే, వృధాగా ఆడ సముద్రం కలిసిపోతా ఉంటే, మీరు ఎన్ని ప్రాజెక్టులు తెలంగాణ మొత్తం ప్రాజెక్టులు కడతారో మీ కెపాసిటీ ఉంటే కట్టుకోండి. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఏవైతే మిగులు జలాలు ఉంటాయో దాన్నే మేము కేంద్రం సహకారంతో ఖచ్చితంగా మేము పెట్టుబడులు తీసుకొచ్చి జలహారతి పేరిట మీద కానీ, లేకుండా ఉంటే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పేరు మీద కానీ అన్ని నదులు అనుసంధానం చేసి ఆఖరి దశలో ఉన్నటువంటి కుప్పం కాదు, లేకుండా అటు హిందూపురం కాదు, ఏదైనా సరే రాయలసీమ వరకు నీళ్లు తీసుకెళ్లేదానికి మేము సిద్ధము. ఎప్పుడు మా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. ఈలోపు ఆ నీళ్ళు ఏదో మేము వాడుకుంటున్నాం అనుకుంటే, మధ్యలో మీరు ఎన్ని ఆనకట్టలు కట్టుకుంటారో కట్టుకోండి, ఎంత వాటర్న వాడుకోండి అని చెప్పి ఎన్నో మార్లు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. ఇవాళ ఎంతోమంది మంత్రులుగా పనిచేస్తున్నారు కదా, ఇటు ఏపీలో కావచ్చు అటు తెలంగాణలో కావచ్చు, ఏ మంత్రికైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత విజన్ కానీ, అసలు ఈ నదుల పైన పిల్ల కాలువల పైన కూడా ఆయనకున్నటువంటి ఆలోచన, ఆయనకున్నటువంటి దృక్పథం, అసలు చిన్న పిల్ల కాలువలు కూడా అసలు మారుమూల గ్రామానికి ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పి ఆ విధంగా ఆలోచన చేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు. అది కాకుండా తలా తోక తెలియకుండా ఏదో ఒకవేళ రాయలసీమ వాళ్ళకి నీళ్లు తీసుకెళ్తున్నామంటే అంటే తెలంగాణకు అన్యాయం చేస్తారని చెప్పి ఈరోజు కేవలం రాజకీయం కోసమో అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలోనూ కావాలని ఈ యొక్క విద్వేషం రెచ్చగొడతానే ఉన్నారు. దానిపైన మరోమారు నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించడం జరిగింది. ఆ స్పందనలో భాగంగా ఈ యొక్క గత సంవత్సరంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే మంచి పథకాలు అందించిందో, ఏదైతే ప్రజలకు తోడ్పాటు అందించిందో అవి కూడా ఒకసారి చెప్తా వచ్చాడో ఒకసారి ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రజల ఆశలను నిలబెట్టామని, వారిలో విశ్వాసాన్ని మళ్ళీ కల్పించామని సీఎం చంద్రబాబు అన్నారు. 2025 ఏడాది మంచి ఫలితాలను ఇచ్చిందని చెప్పారు. విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలన గాడిలో పెట్టామన్నారు. గతంలో చూసాం అసలు వ్యవస్థలు దారుణాతి దారుణమైన దశలో ఉన్నాయి. అసలు పెద్ద పెద్ద ఐపీఎస్ అధికారులని, పెద్ద పెద్ద ఐఏఎస్ అధికారులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత కార్యకర్తలాగా వాడేసుకున్నారు. ఫార్ సపోజ్ శాంపుల్ ఎగ్జాంపుల్ జత్వానీ గారి కేసే తీసుకుందాం, ముంబై నటి. ఆవిడ కేసులో కూడా అప్పట్లో అంటే సిన్సియర్ ఆఫీసర్లుగా పేరుగాంచినటువంటి ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారో ఆయన కావచ్చు, లేకుండా ఉంటే కాంతినాన్న టాటా కావచ్చు, విశాల్ గుండి కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లని, ఐఏఎస్ ఆఫీసర్ని ప్రతి ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన అదుపాజ్ఞంలో పెట్టుకొని ఆ రోజున మన రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేశాడో, ఎవరైనా సహజంగా ప్రజలు ఆ పోలీస్ స్టేషన్కి పోయినా కూడా అక్కడ లోకల్లో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళని పురమాయించాలా అన్నాడు. సిఫార్సు అయినా లేకుండా ఉంటే ఇబ్బందిగా ఉండదు, అసలు పోలీసులు టార్చర్ పెడతానంటే ఒరే సరేరా నాయన 30,000 ఎత్తుకోబో, నేను పోయి మాట్లాడతాలే, నేను ఫోన్ చేసి చెప్తాలే అని చెప్పి ఆ రకంగా ఉండేటి పరిస్థితులు. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ధర్మం 4 పాదాలపై నడుస్తుంది అంటారు కదా, ఆ విధంగా ఈనాటి ప్రభుత్వం ఉండదని ఖచ్చితంగా చెప్పొచ్చు. అదేవిధంగా సూపర్ 6 ద్వారా సంక్షేమ అభివృద్ధిని వేగంగా కల్పించామని, ఈ ఏడాది కూడా మరింత కష్టించి పనిచేద్దామని చెప్పి ఈయన మంత్రులతో అయితే అన్నాడు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం సమీక్ష నిర్వహించారు. జిఎస్డిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అదేవిధంగా ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్స్, పట్టదారు పాస్ పుస్తకాలు తదితర అంశాలపై చర్చించారు. తల్లికి వందనం ద్వారా ఏకంగా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో దాదాపు 10,090 కోట్లు జమ చేశామని సీఎం అన్నారు. అదేవిధంగా స్త్రీ శక్తి ద్వారా 3,500 కోట్ల మంది మహిళలు ఇప్పటిదాకా బస్సులు ప్రయాణం చేశారని చెప్పి ఆయన గుర్తు చేశారు. ఇంకా దీనికి ఇప్పటిదాకా ఏకంగా 1,114 కోట్ల రూపాయలు వ్యయమైందని చెప్పి ఈయన మంత్రులతో క్లారిటీ ఇచ్చారనమాట. ఇంకా అన్నదాత సుఖీభావ కింద దాదాపు 46 లక్షల మంది రైతులకి ఏకంగా 6,300 కోట్ల రూపాయలు ఈ ఒక్క సంవత్సరం లోపే ఏదైతే వీళ్ళు మాట ఇచ్చారో రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో కూడా 5,500 రూపాయల మేర ఈ యొక్క రైతుల అకౌంట్లో పడేది. దాన్ని డబల్ కాదు త్రిపుల్ చేసి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సహకారంతో ఆ విధంగా రైతులకి అందరూ ఆనందంగా ఉండే విధంగా ఏదైతే పెట్టుబడి విత్తనాలకు సాయం కావచ్చు, ఇది ఆ కొరత తీర్చుకునే విధంగా ఈయన ముందుకు ఉన్నాడు ఈయన కార్యక్రమాల ద్వారా. అదేవిధంగా ఏడాదిన్నరలో 50,000 కోట్ల మేర పింఛన్లు అందించడంతో సంక్షేమంలో కొత్త మైలురాయిని సాధించామని చెప్పి సీఎం పేర్కొన్నారు. ఇంకా అమరావతిని శ్మశానం, ఎడారి అని గతంలో హేళన చేశారని, కానీ ఇదో స్ఫూర్తిదాయక ప్రాజెక్ట్ అని చంద్రబాబు చెప్పారు.
వీళ్ళు అక్కడ గతంలో వీళ్ళు చెప్పినట్టు అది ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు. అదే ఎడారిగా ఉంటే ఇప్పుడు అక్కడ నీళ్ళన్నీ ఉన్నాయి, నీళ్ళన్నీ నిలబడుతున్నాయి, అక్కడికి నదీ జలాలు పడుతున్నాయి అని చెప్పి ఈరోజు ఆ మాదిరి అంటున్నారనమాట వైసీపీ వాళ్ళు. గతంలో అదేమో ఎడారి అనేవాళ్ళు, అక్కడ నీళ్లు ఉండవు, నిప్పులు ఉండవు అని చెప్పి ఆ రకాన్ని మాట్లాడేవాళ్ళు. ఈ రోజున దాన్ని అతివృష్టి అనావృష్టి మాదిర నరం లేని నాలుక ఏ విధంగా అయినా మాట్లాడుతుంది అనే దానికి నిలువెత్తు నిదర్శనం ఈ అమరావతి యొక్క వ్యవహారం అనమాట. అదేవిధంగా అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నామన్నారు. పోలవరం అద్భుతమైన ప్రాజెక్ట్ అని, అది పూర్తయితే దక్షిణ భారతంలో ఏ రాష్ట్రం మనతో పోటీ పడలేదని చెప్పారు. నల్లమల్ల సాగర్ ద్వారా రాయలసీమ ప్రాంతంలో పాటు అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలకు నీరిచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టుతో ఎవరికి నష్టం లేదన్నారు. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల్ల సాగర్కి తీసుకెళ్ళి వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. సో ఒక పెద్దన్న పాత్ర పోషించేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా పర్ఫెక్ట్గా కరెక్ట్ అనే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఒక రిజర్వాయర్లో ఉండేటువంటి నీళ్లు దిగువకు మళ్ళించి అక్కడికి పోతుందని ఏదైనా సరే మనకు ఏదైనా ప్రకటన విన్నా కూడా ఎవరు బాధపడాల్సినటువంటి పని లేదు. ఇక్కడికి రావాల్సినటువంటి ఈ ప్రాజెక్టులోకి వచ్చేటువంటి నీళ్లు ఎగువన ఉండేటువంటి ప్రాజెక్టుల నుంచి నీళ్లు రప్పించేటువంటి బాధ్యత ఖచ్చితంగా పెద్దన్న పాత్ర తీసుకునేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఎటువంటి భయములే బెరుకు లేకుండా ఖచ్చితంగా గుండెల మీద చేసుకోవచ్చు ఏ రైతు అనే అక్కడ. అదేవిధంగా పోలవరంలో మిగిలిన నీటిని తెలంగాణ కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఏదైతే మనం లిఫ్ట్ ఇరిగేషన్ అంటారో ఆ విధంగా పోలవరంలో నిల్వ చేసినటువంటి నీరు తెలంగాణలో కూడా ఇష్టం వచ్చినంతైనా వాడుకోండి అనే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగోళ్ళు ఎక్కడున్నా బాగుండాలనేటువంటి దృక్పథంతో ముందుకెళ్తా ఉంటే మరో మారి చెప్తున్నాను, వీళ్ళకు కేవలం అన్యాలకే అన్యాలకే అనమాట. అంటే వాళ్ళకి సబ్జెక్టులే ఏమిలే, అక్కడ రాయలసీమకు అన్యాయం జరిపిందంటారు, ఇక్కడ తెలంగాణకు అన్యాయం జరిపిందంటారు. ఈ రకాన రెండు నాలుగుల ధోరణి. అక్కడ తెలంగాణలో అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఆడ అంటారు, ఇక్కడ రాయలసీమకు నారా చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నారు అంటారు. అదే అనేది ఒక రూట్ తీసుకోకుండా అందరూ బాగుండాలి అనేటువంటి ఆలోచనేటువంటి వాళ్ళకి పండ్లున్న చెట్లకే ఏ విధంగా అయితే రాళ్ల దెబ్బలు తగులుతాయో అదేవిధంగా ప్రతి ఒక్కరూ బాగుండాలి అనుకునేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి పరిణామాలు సదా మామూలే, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని నేనైతే భావిస్తున్నా. ధన్యవాదాలండి.